తెలుగుదేశం పార్టీ పులివెందుల కార్యాలయంలో బీటెక్ రవి గారు, తూర్ల మధు గారు, మన వెంకటరామరెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ నాయకులు అభివృద్ధి చేయలేదు, ఇంకా 2 సార్లు ముఖ్యమంత్రి అయినా అని మిగిలిన పనులు ఎక్కువగా ఉన్నాయని చెప్పడం జరిగింది. ఈరోజు 78వ సంవత్సరం నుండి వైఎస్ కుటుంబం రాజకీయాలు అరగేయడం చేశారు. పులివెందుల పంచాయతీ, మున్సిపాలిటీ మనోహర్ రెడ్డి గారు అయితేమి, వైఎస్ జయమ్మ గారు అయితేమి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి అవార్డులు వచ్చాయి. మొత్తం 20 ఏళ్ళ నుండి. అయితే ఈరోజు రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం వల్లే ఈరోజు ఎంత ఈ పులివెందుల తాలూకా దేశంలోనే ఒక మోడల్ సిటీగా ఉంది. ఇవి వీళ్లకు కళ్ళకు గంతులు కట్టుకున్నారా? అంతేకాదు, నిన్న జరిగిన జెడ్పీటీ ఎన్నికల్లో వీరు గెలిచామని అనుకుంటున్నారు. ఎక్కడో దమ్మలమడుగోలను, పొద్దుటూరోలను, మైలుకూరోలను, రౌడీమగలను తొలగచ్చి దౌర్జన్యంగా గెలిచింది వాస్తవం కాదా? మీరు ఖచ్చితంగా ప్రజాస్వామ్యంగా ప్రజలు మీకు ఓట్లు వేశారని కాణిపాకం గారు ప్రమాణం చేయగలరా? మున్సిపాలిటీ గెలుస్తామని పగటికలు అంటున్నారు. ఈ యొక్క పులివెందుల ప్రజలు ఎవరు ఈ ఊరిని క్షేమంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రజలకు రక్షణగా ఉంటారో వారికే పట్టం కడతారు. మేము రేపు జరగబోయే మున్సిపాలిటీ ఎలక్షన్లో 33 వార్డులు మా వైఎస్ఆర్ అభ్యర్థులు గెలిపించి మా జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా ఇస్తాం. అంతేకాదు, ఈరోజు రైతులు, ప్రతి రైతు ఏ పంట వేసినారో కన్నీరే ఇబ్బందులు పూర్తి స్థాయిలో ఉన్నాయి. ఉల్లి రైతుకు కర్నూలులో కింటాలకు 50,000 ఇస్తున్నారు, మీ హెక్టారుకు 50,000 ఇస్తున్నారు. మీకు చేతనైతే కడప జిల్లా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మీ ముఖ్యమంత్రి గారితో అయితే, మీ యొక్క నారా లోకేష్తో ఏదైనా చెప్పి రైతులకు హెక్టార్కు 50,000 ఇప్పించగలరా? అంతేకాదు, ఈరోజు అభివృద్ధి అనేది వైఎస్ కుటుంబం వల్లే జరిగింది. అందుకే ప్రజలు వైఎస్ కుటుంబాన్ని విశ్వసిస్తారు, వైఎస్ కుటుంబానికే ప్రజలు చేరువవుతారు. మా అవినాష్ రెడ్డి గారి నాయకత్వంలో, మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, మా మనోహర్ రెడ్డి గారి నాయకత్వంలో, వైఎస్ మధు నాయకత్వంలో, మా దుష్యంత్ రెడ్డి నాయకత్వంలో, పులివెందుల ప్రజల నాయకత్వంలో, వైసీపీ కార్యకర్తల ఖచ్చితంగా 33 వార్డులు మున్సిపాలిటీ గెలిచి తీరుతారు. స్పష్టత వచ్చింది ఈరోజు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజలు నువ్వు మైక్ పెట్టుకున్నాను.